నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మరి ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు సాక్షి పత్రిక ఎడిటర్ అండ్ జర్నలిస్ట్ ఆయన ఇంట్లో సోదాలు ఏపీ ప్రభుత్వం నుంచి పోలీసులు వచ్చి చేశారు అని చెప్పి నిరసన తెలియజేస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులు అందరూ ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు, పత్రికా స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతున్నారు అని చెప్పి ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ధనంజయ రెడ్డి గారు కావచ్చు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా మీడియా ముందు చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? అంటే మీరు ఇంట్రడక్షన్లోనే ఒక తప్పు చెప్పారు. జర్నలిస్టులు అందరూ అని చెప్పారు. జర్నలిస్టులు అందరూ కాదు, సాక్షి పేపర్కి సంబంధించిన అందులో కూడా అందరూ జర్నలిస్టులు, సాక్షి జర్నలిస్టులు అందరూ కూడా పెద్ద నిరసన ఏం చెప్పట్లే. ఒకళ్ళిద్దరూ దానిలో పనిచేసేవాళ్ళు వాళ్ళ యాజమాన్యం పట్ల భక్తిని ప్రదర్శించుకోవటానికి మొక్కుబడిగా వాళ్ళు ఏదో మేము నిరసన ప్రదర్శిస్తాం అని చెప్తున్నారు. సాక్షి మీడియా అనేది అసలు మీడియానే కాదు, సాక్షి అనేది అసలు వార్తాపత్రికే కాదు, సాక్షి ఛానల్ అనేది అది ఒక ఎలక్ట్రానిక్ మీడియా కిందకి రాదు. సాక్షి పత్రిక కానీ సాక్షి మీడియా ఛానల్ కానీ ఈ రెండూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థలు మాత్రమే. వీటికి జర్నలిజానికి ఏమీ సంబంధం లేదు. మీరు ఎట్లా చెప్తారండి అని అడగచ్చు. నేను ఎట్లా చెప్తాను అంటే, ఏదైనా వార్త రాసినప్పుడు ఆ వార్త వాస్తవ దూరమైనప్పుడు సంబంధిత సంస్థలు అంటే ప్రభుత్వం కానీ లేదైనా ఒక వ్యక్తి మీద రాస్తే ఆ వ్యక్తి కానీ స్పందించి అయ్యా మీరు రాసింది తప్పు అని చెబితే రిజైండర్ రాసే వాటిని వార్తాపత్రికలు అంటారు. నేను చెప్పేది నా 40 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో సాధికారికంగా చెప్తున్నా. నేనేదో ఆషామాషిగా చెప్పట్లా. లేదు ఒక పార్టీకో ఒక వ్యవస్థకో అనుకూలంగా నేను చెప్పట్లా, వ్యతిరేకంగా చెప్పట్లా. నేను చెబుతున్నది జర్నలిజం సూత్రాలకి అనుగుణంగా చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక కథనం వచ్చినప్పుడు, స్టోరీ రాసినప్పుడు, వార్త ఒకటి బయటికి వచ్చినప్పుడు ఆ వార్త తప్పు అని చెప్పినప్పుడు, అయ్యా ఇది మీరు రాసింది తప్పు అని చెప్పినప్పుడు రిజైండర్ ఖండన వేస్తే ఆ రాసిన పత్రిక యొక్క నిబద్ధత వెల్లడవుతుంది. అంటే నేను అసలు వాస్తవంగా నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో ఎట్లా ఉండేదంటే, అప్పటి మా యాజమాన్యాలు ఏం చెప్పేవంటే, నేను ఏదైనా ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒక కుంభకోణం బయటికి తీసుకొస్తే మీరు వెంటనే ఆ సంబంధిత వ్యక్తి దగ్గర వివరణ తీసుకొని వెయ్యండి అని చెప్పేవాళ్ళు. నా గురువులు జర్నలిజం నేర్పిన గురువులు అందరూ కూడా వార్త రాశారు కదా, మీరు ఎవరి మీద అయితే వార్త రాశారో ఆ వ్యక్తిని కూడా అడిగి అతని అభిప్రాయం కూడా రాయండి అని చెప్పేవాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ జర్నలిజం. నువ్వు రాసేటప్పుడు కూడా నీకు ఆధారాలు అన్నీ కూడా నీ దగ్గర పెట్టుకొని వార్త రాయాలి. ఇప్పుడు అటువంటి నైతిక నిబద్ధత కలిగిన జర్నలిజం లేదు. ఇప్పుడు ఉన్నదంతా వాట్సాప్ జర్నలిజం అంటారు. అంటే వాట్సాప్లో వచ్చే వాడెవడో పంపించే వార్తల్ని మనం తీసి పెట్టే జర్నలిజం ఈరోజు నడుస్తున్నది. మరి ముఖ్యంగా సాక్షి పత్రికలో రాసే వార్తలు అభూత కల్పనలు. ఈరోజు ఇవాళ జరిగిన ఇన్సిడెంటే చెప్తా. ఏదో కుట్టు మిషన్ల కొనుగోలులోట 150 కోట్లు కొట్టేశారని చెప్పి రాశారు. ప్రభుత్వం ఒక రిజైండర్ పంపించింది. ఆ రిజైండర్ వస్తే మీరు చెప్పండి, రేపొద్దున మళ్ళీ మీరు డిబేట్ పెట్టి నన్ను అడగండి, ఆ రిజైండర్ వేసిందండి మీరు చెప్పినట్టు అని చెప్పండి. అప్పుడు ఐ విల్ అప్రిషియేట్ సాక్షి. నేను ఈరోజు చెప్తున్నా కదా, రేపటి పేపర్లో వస్తే చూడండి, రిజైండర్ వేస్తారేమో చూడండి. ప్రభుత్వం మొత్తం పాయింట్ బై పాయింట్ రాసి ఒక రిజైండర్ నోట్ పంపించింది. మీకెట్టా తెలుసు అని అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అని ఇటువంటి తప్పుడు రాతలు రాసే పేపర్లకి, తప్పుడు రాతలు రాసే టీవీ ఛానల్స్కి, తప్పుడు వార్తలు ప్రచారం చేసే
ఈ సోషల్ మీడియాకి ఒక ఫ్యాక్ట్ చెక్ ఒకటి పెట్టుకొని ఉన్నారు అక్కడ. ఆ ఫ్యాక్ట్ చెక్లో వేశారు చూడండి, ఇదంతా తప్పు, వాస్తవం ఇది అని రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇదే మొదటిసారి కాదు సుమా, ఈ 10 నెలల్లో కొన్ని వేల సార్లు కొన్ని వేల ఐటములు సాక్షి దొంగ ఐటములు రాసింది. ఏం చేయాలి మీరు చెప్పండి. వార్తాపత్రిక ఏదన్నా తప్పు చేస్తే రిజైండర్ పంపిస్తే ఆ రిజైండర్ వెయ్యకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయాలి. అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిందో మీరు ఒకసారి ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను కూడా పట్టించుకోదు ఈ సాక్షి పేపర్. అంటే ఎంత బరితెగించి ప్రచారం చేస్తున్నారో మీరు చూడండి. యాక్సిస్ అనే సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటే ₹4.60 అగ్రిమెంట్ పెట్టుకుంటే అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాస్ లేకుండా ఖర్చు లేకుండా విద్యుత్ వస్తుంది అని పెడితే ₹5.12 అగ్రిమెంట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ₹4.60 చేసుకోవటం తప్పు అని వాదిస్తాడు. అదే వార్తలు రాస్తారు అందులో. రిజైండర్ పంపించింది గవర్నమెంట్, రిజైండర్ వేయలేదు. ఏం చేయాలి? విజయవాడ వరదలప్పుడు కూడా నేను ఒకసారి మీరే అడిగితే నేను చెప్పా, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 27 కోట్లు ఖర్చు పెట్టారని రాశారు. అది 27 లక్షలయ్యా. మీకు చదవటం చేత కాలేదు, మేము లెక్క మొత్తం ఇస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా లెక్క పంపిస్తే 27 లక్షల్ని 27 కోట్లుగా రాశారు. అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి 27 కోట్లు అవుతాయా అని ఆడెవడో ఆ మేధావులందరూ వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క వీడియో చేస్తూనే ఉంటాడు. వాళ్ళ మీద కేసు పెడదామా అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మా సాక్షి పేపర్లో 27 కోట్లు అని రాస్తే ప్రభుత్వం కేసు పెట్టింది, ఇప్పుడు నేను అదే మాట మాట్లాడుతున్నా, నా మీద కేసు పెట్టమనండి అని బరితెగించి మాట్లాడుతూ ఉంటే ఆ పేపర్ ప్రొపరేటర్ జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు సాక్షికి నోటీస్ ఇస్తావా, నాకు ఇవ్వు, ఇప్పుడు నేను అదే చెప్తున్నా, 27 కోట్లు ఖర్చు పెట్టారు అగ్గిపెట్టెల కొవ్వొత్తులకి అని చెప్తున్నాడు. అంటే ఇంత బరితెగించి ఇంత అసలు సిగ్గు లేకుండా నువ్వు వార్తలు రాస్తున్నావు, ప్రచారం చేస్తున్నావు. నిన్ను ఎంతకని ఆపాలి, ఎట్లా ఆపాలి? నువ్వు చేసినట్టు చేయమంటావా ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా? అంటే నువ్వంటే నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఈనాడు ఈటీవీ ప్రసారాలు రాకుండా చేశాడు, ఏబిఎన్ ప్రసారాలు లేకుండా చేశాడు, TV5 ఎక్కడ ఏ ఎంఎస్ఓ కూడా ఇవ్వకుండా చేశాడు. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు కదా, నీ సాక్షిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డుకున్నదా? ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు సర్క్యులేట్ కాకుండా ఆపావు. ఇప్పుడు నీ సాక్షిని ఆపుతున్నారా? పేపర్ని ఎక్కడన్నా ఆపారా? నువ్వు తప్పుడు వార్తలు రాస్తున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్నా ఎక్కడన్నా కూటమి ప్రభుత్వం అడ్డుకున్నదా? మొన్నటికి మొన్న ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సాక్షి పేపర్కి పెద్ద ఫుల్ పేజీ జాకెట్ యాడ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ లీడర్లు వాళ్ళందరూ వాళ్ళ పేరు మీద పార్టీ తరఫున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి సాక్షికి కానీ ఈనాడుకి కానీ మన ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కానీ ఎప్పుడన్నా ఇచ్చావా? ఈనాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చావు, బిల్లులు ఇవ్వాలా? బిల్లులు ఆపేస్తే అయ్యా మా బిల్లులు ఇవ్వండి, మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మేము వేసాము అని ఈనాడు ఒక 100 సార్లు అడిగితే నువ్వు బిల్లులు ఇవ్వకపోతే చిచ్చిచి ఇదేం ప్రభుత్వం నీ ప్రభుత్వం, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాన్ని డబ్బులు ఇవ్వవేంటి అని చెప్పి ఈనాడు నీ అడ్వర్టైజ్మెంట్ని బాయ్కాట్ చేసింది. అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించు. ఈ రోజునొచ్చి మా ఎడిటర్ని వేధిస్తున్నారు. అసలు నీ ఎడిటర్ని కాదు, నీ పేపర్ని మొత్తం అంతా కూడా నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడే నీ పేపర్ని బంద్ చేయించాలి. అంత అబద్ధం, బ్లేటెంట్ లై.
అంత అసత్య ప్రచారం చేసిన నిన్ను ఇంకా స్పేర్ చేసి ఉంచుతున్నారు అంటే ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఈ దేశంలో ఉన్న ప్రెస్ ఫ్రీడము చాలా గొప్పది కింద అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. తప్పుడు వార్తలు రాసినా కానీ వాటికి రిజైండర్లు ఇచ్చి నిన్ను బతిలాడుకుంటున్నారయ్యా, అది వార్త తప్పయ్యా, దీన్ని రిజైండర్ వేయ్యా అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రిజైండర్లు నీకు పంపించింది, నువ్వు వాటిని ఎన్ని పబ్లిష్ చేశావు, నీ వార్తని, నీ తప్పుడు వార్తని నువ్వు నీ సోషల్ మీడియా ద్వారా ఎంత ప్రచారం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి అసలు ఎట్లా ఆపరేట్ చేస్తాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మోడస్ ఆపరేండి తెలుసా? దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ స్కాండల్. ఎట్లా చేస్తాడంటే ముందర సోషల్ మీడియాలో ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తాడు, దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళ పెయిడ్ విశ్లేషకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి చెప్పిస్తాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇలా వస్తున్నది అని మేధావులు 2-3 ఉన్నారు, పెయిడ్ మేధావులు, వాళ్ళు కూర్చొని సాక్షి ఛానల్లో డిబేట్ పెడతారు. ఆ డిబేట్ పెట్టిన తర్వాత ఆ డిబేట్ మొత్తాన్ని మరుసటి రోజు పేపర్లో వార్త వేసుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, లేకపోతే పేర్ని నాని, లేకపోతే రోజా, వీళ్ళు కూర్చొని దాన్ని మళ్ళీ చెప్తారు. సాక్షి వాడు మళ్ళీ వేస్తాడు, సాక్షి టీవీ వాడు మళ్ళీ టెలికాస్ట్ చేస్తాడు, వాటిని తీసి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ ప్రచారం చేస్తుంది. అంటే ఒక్కొక్క తప్పుడు వార్తని ఎన్నిసార్లు రీసైకిల్ చేస్తున్నారో చూడండి. దీన్ని ఇన్ఫర్మేషన్ స్కాండల్ అంటారా, ఇంకేమంటారు? ఏమన్నా కొత్త పదం ఉంటే కనిపెట్టి చెప్పండి. ఇది సమాచార కుంభకోణం. ఇంత స్కాండలస్గా మీడియాని వాడుకుంటున్న పార్టీ ఇంకొక ఈ ప్రపంచం మొత్తంలో ఏదీ లేదు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. ఏం చేయాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి? నువ్వు చెప్పేది తప్పు అయ్యా అని చెప్తుంటే ఆ రిజైండర్ కూడా వేయకపోతే నిన్ను ఏం చేయాలి, నిన్ను ఎట్లా సంస్కరించాలి, నీకు బుద్ధులు ఎట్లా నేర్పాలి? ఇది ప్రస్తుతం మా జర్నలిస్టుల్లో కూడా జరుగుతున్న చర్చ. అంతే తప్ప ఏదో సాక్షి ఎడిటర్ని పోలీసులు పిలిచి అడిగారు. ఏమడిగారు? ఎవరా నీతోటి ఎవరు రాయిస్తున్నారా ఇవన్నీ, ఏంటయా మాకు ఈ గోళ అని అడిగారు. ఎందుకే అబద్ధాలు ప్రచారం చేస్తారని అడిగారు. అదే అడుగుంటారు కదా, ఇంకే అంతకుమించి నీ ఆస్తి ఎంత, మీ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత అని అడగరు కదా. పోలీసులు వెళ్ళి ఏం అడుగుతారు? తప్పుడు వార్తలు వేస్తున్నారా, గవర్నమెంట్ సీరియస్గా ఉంటుంది, మరి ఏం చూడండి అనేదో చెప్పుకుంటారు. అంతకుమించి ఏం చెప్తారు? ఒక డిఎస్పీట వచ్చి మొత్తం తలుపులన్నీ వేసేసి ఇల్లంతా సోదా చేసిందట. అదే ప్రచారం చేస్తున్నారు. చేయరా మరి నువ్వు ఎందుకు చేయరు? నువ్వు చేసింది అంటే నువ్వు జర్నలిస్ట్ అంటే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది అనుకుంటున్నావా? తప్పుడు పనులు చేసిన తర్వాత జర్నలిస్ట్ అయినా ఒకటే, ఎవడైనా ఒకటే. పెద్ద పెద్ద మంత్రులనే అయితే లోపలేశారు, మన కళ్ళ ముందరే చూశాం కదా. అంతెందుకు మీకు ఈ లిక్కర్ కుంభకోణం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఆ లిక్కర్ కుంభకోణంలో మీ వాళ్ళని ఎంతమందిని ఎత్తి అవతల పడేశారు? వేస్తారు, సహజం. అది సహజ న్యాయ సూత్రాల ప్రకారం జరుగుతుంది. ఇక్కడ పత్రికా స్వేచ్ఛకు వచ్చిన నష్టమేమి లేదు. పత్రికా స్వేచ్ఛకి ఎప్పుడు నష్టం వాటిల్లిందో తెలుసా? మొత్తం ఈనాడు జర్నలిస్టులని తీసేసి, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులని తీసేసి, న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులందరినీ తీసేసి, కేవలం నీ సాక్షి జర్నలిస్టులకి, జర్నలిస్టుల పేరుతో సాక్షిలో పనిచేసే వాళ్ళందరికీ నువ్వు అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్నావు చూసావా? అప్పుడు చచ్చిపోయింది జర్నలిజం. జర్నలిస్టులు కాని వాళ్ళకు కూడా నువ్వు మొత్తం దోచి, అక్రిడేషన్ కార్డు అంటే ఏంటమ్మా? దాంతో ఏం ప్రయోజనం ఉండదు. అది నువ్వు ఒక జర్నలిస్టువి అని గుర్తింపు కార్డు ప్రభుత్వం నుంచి ఇచ్చేది. దాంతో ఏ సౌకర్యాలు ఉండవు. మహా అయితే బస్ పాస్ వస్తుంది అంతే. ఆ బస్ పాస్ కోసం కకృతి పడేవాడు కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే జర్నలిస్టులకి ఉద్యోగం కాపాడుకోవడానికి 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. బస్సులో నువ్వు ఫ్రీగా తిప్పినంత మాత్రం ఎవడు తిరిగేంత తీరిక ఎవరికి ఉండదు. అటువంటి అక్రిడేషన్ కార్డు కూడా ఈనాడు జర్నలిస్టులకి, ఆంధ్రజ్యోతి జర్నలిస్టులకి రాకుండా చేసి ఈ రోజునొచ్చి నువ్వు నీతులు చెప్తావా? పత్రికా స్వామ్యం మీద దాడి జరిగిందని చెప్తావా? ఒక్కసారి కేబుల్ ఆపరేటర్లను అడుగు, ఎంఎస్ఓలను అడుగు, వాళ్ళకి ఎటువంటి ఆదేశాలు ఇచ్చావో చెప్పు. ఏబిఎన్ ట్రాన్స్మిట్ కాకుండా
ఈనాడు, ఈటీవీ, టెలివిజన్ మొత్తం అన్ని ఛానల్స్ బంద్ చేసి జర్నలిస్టులపై దాడులు కూడా జరిగాయి. జర్నలిస్టుల మీద దాడులు చేసి, సెంటు భూములు అని చెప్పి జర్నలిస్టులను మోసం చేసి, ఇప్పుడు నీకు జర్నలిజం గుర్తొచ్చిందా? ఇప్పుడు వచ్చి నీతులు చెప్తే అందరూ వినాలి. తప్పు చేస్తున్నారు. సాక్షి మీడియాలో ఎవరైనా ఇంకా జర్నలిస్టులు, నిజమైన జర్నలిస్ట్ ఎవడన్నా ఉంటే, ఎవడు లేడు నాకు తెలిసి, అందరూ ఆ పార్టీ కార్యకర్తలే. ఎవడైనా ఒక నిజమైన జర్నలిస్ట్ ఉంటే రిజైన్ చేసి బయటికి రావాలి. బయట టీ కొట్టు పెట్టుకున్నా కానీ గౌరవంగా బతకచ్చు. ఎక్కడ పని చేస్తున్నావు అంటే సాక్షిలో అంటే ఉన్న పరువు కూడా పోతుంది. అందుకని ఈ మేధావులు చాలామంది ఆ సాక్షిలో పనిచేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసి పెద్ద పెద్ద పదవులు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.